ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు. గెహాజీ దగ్గరికి నయమాన్ వచ్చాడు, సిరియా దేశపు సైన్యాధిపతి. వచ్చి హీలింగ్ కోసం వచ్చాడు. ఎలీషా చెప్పినట్టు 7 సార్లు మునిగాడు, బాగా అయిపోయాడు. ఒక పెద్ద గిఫ్ట్తో వచ్చాడు, బంగారంతో, వెండితో, వస్త్రాలతో, విలువైన వాటితో వచ్చి, అయ్యా నా శరీరాన్ని బాగు చేశావు, నా అవమానాన్ని తీసివేశావు, నన్ను గౌరవార్థంగా ఉంచావు, ఇంతవరకు ఈ పని చేసిన వాళ్ళు ఎవరు లేరు, నీకు కానుకిస్తున్నాను అని చెప్పి తీసుకొచ్చి కానుకిచ్చాడు. ఏమన్నాడు ఎలీషా, నువ్వు పోయి, నా దేవుడు డబ్బుల కోసం స్వస్థపరిచేవాడు కాదు, కాబట్టి నీ దేశానికి వెళ్ళి ప్రవక్త ముట్టుకోలేదు, ఆయన చెప్పిన మాట వింటే ఆ నీళ్ళలోకి వెళ్తే స్వస్థ వచ్చింది, వాళ్ళ దేవుడు ఎంత గొప్పడని సాక్ష్యం చెప్పు అన్నాడు. ఎంత బ్రతివిలాడినా తీసుకోవాలా. మనోడు పక్కన గుటకలేస్తున్నాడు, కనీసం ఈయనకి కాకపోతే కనీసం మాకు అవసరాలు ఉన్నాయి అనే సంగతి అన్న చూస్తాడా? అరే మీ మాస్టర్ ఎట్టాగో నువ్వు అంతే, ఆయనకు ఆకలిస్తే నీకు ఆకలేయాలంతే. నీకు బిర్యానీ పెట్టి ఆయన పడుకుంటాడు అనుకున్నావా? ఆయన ఎలా ఉంటాడు నీకు అలాగే ట్రైన్ అవ్వాలి. వాడు వెళ్ళిపోతే ఏం చేశాడంట, వెళ్ళి వాటన్నిటిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఏవి ఎరగనోడికి వచ్చినట్టు కూర్చున్నాడంట. ఏమన్నది బైబిల్లో? ఎక్కడి నుంచి వచ్చావు? నీ దాసుడిని నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానన్నాడు. అప్పుడు అన్నాడు, ఎంత ఛాలెంజబుల్ మాట, వెండి బంగారాలు సంపాదించుకోవడానికి, ఇళ్ళు సంపాదించుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి ఇది సమయమా? వాడికి సువార్త ప్రకటించాల్సిన సమయంలో డబ్బు కోసం కక్కుర్తి పడతావా? వాడికి మన దేవుని యొక్క నిజాయితీ ఏంటో చెప్పాల్సినటువంటి గర్వాంతి వాడు. గుమ్మంలో రాలేదని, బయటికి రాలేదని, తన మీద చెయ్యి పెట్టి ఆడించలేదని వాడు కోపంతో వెళ్ళిపోయినోడికి నా ప్రభువేంటో చూపించాలని చెప్పి రోషంతో నేను చేస్తే నువ్వు వెళ్ళి నా రోషాన్ని తగ్గించేటువంటి పని నువ్వు చేస్తావా? వాడు యోర్దానులో వదిలిన కుష్టు నీకు నీ ఇంటి వాళ్ళకి పట్టుద్దుపో అన్నాడు. వెంటనే ఏమైందంట, వాడు ఒంటి నిండా కుష్టు రోగం, నెత్తి నిండా అభిషేకం రావాల్సింది, కుష్టు రోగం ఎందుకు వచ్చింది? గౌరవించాల్సిన మనిషిని, గౌరవార్థంగా ఉండాల్సిన మనిషి గౌరవాన్ని నిలుపుకోకుండా అగౌరవంగా ప్రవర్తించాల్సిన దాన్ని బట్టి ఏమొచ్చింది? పౌలు చెప్తున్నాడు, సంగమా, గాడ్ ఆల్మైటీ హ్యాస్ రెస్పెక్టెడ్ యు సో మచ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. కాబట్టి కీప్ అప్ యువర్ రెస్పెక్ట్. మాన్యమైన వాటిని, గౌరవార్థమైన వాటిని మీరు ఎక్కడున్నా కూడా తల ఎత్తుకొని మిమ్మల్ని నిలబెట్టేటువంటి వాటిని మీరు ఎన్నుకోండి. ఆ విధంగానే మిమ్మల్ని మీరు ప్రవర్తించండి. దేవునికి మహిమ కలుగును గాక. మాన్యమైన వాటిని, గౌరవనీయమైన వాటిని, గౌరవార్థమైన వాటిని మాత్రమే చేద్దాం. దేవుడు మహింపరచబడును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.